గ్రూప్ 2 మెయిన్స్లో మనకి కోస విధానం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా ఈ బిట్టు వచ్చి తీరుతుంది ఎగ్జామ్లో. కోస విధాన సాధనాలను ఉంటాయి. బడ్జెట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు ఏదైతే రెసిస్ అన్నామో, డిప్రెషన్ అన్నామో అవి రాకుండా, అలాగే ద్రవ్యోల్బణం అనే పరిస్థితి వస్తే, ప్రతి ద్రవ్యోల్బణం అనే పరిస్థితి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కోస విధాన సాధనాలు అంటాం. బడ్జెట్ చర్యలు ప్రతి సంవత్సరం కూడా మన ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ ఈ బడ్జెట్లో భాగంగా ఈ కోస విధాన సాధనాలను ప్రవేశపెడుతుంది. సో మరి ద్రవ్యోల్బణం అనేది మార్కెట్లో ఉందనుకోండి, ఎటువంటి చర్యలు చేయాలి, ప్రతి ద్రవ్యోల్బణం అనేది మార్కెట్లో ఉందనుకోండి ఎటువంటి చర్యలు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి అదేవిధంగా ఎలక్షన్ తర్వాత మరి జూన్ 9 నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కనుక ఉద్యోగుల కోసం, అలాగే ఫ్రెష్ బ్యాచ్ ఎవరైనా సరే రిలీవ్ అయిన వాళ్ళు కానివ్వండి, లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా జూన్ 11వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం విజయనగరంలో ఆఫ్లైన్లో క్లాస్ రూమ్ బ్యాచ్. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. అదే గ్రూప్ 2 మెయిన్స్ ఓన్లీ మాత్రం 60 రోజుల్లో సిలబస్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. మరి ఈ బ్యాచ్కి ఫ్రెషర్స్ కూడా వచ్చి మెయిన్స్ని కంప్లీట్ చేసుకుని తర్వాత ఫిలిమ్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్ని కొనసాగించవచ్చు. మరి అదేవిధంగా ఆన్లైన్లో క్విక్ రివిజన్లా ఆ 4 సబ్జెక్టులు నాతోనే ఒకేసారి క్విక్ రివిజన్. ఈరోజు సిలబస్ అవుతుంది, వెంటనే ఎగ్జామ్, సిలబస్ అవుతుంది, వెంటనే ఎగ్జామ్. దాంతోపాటుగా మన ఉమామహేశ్వరరావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్, ఓకే, అలాగే రమేష్ నాయుడు గారు, రామకృష్ణ గారు గ్రూప్ 1 ఆఫీసర్, మంచి టీంతో మరొక ఆన్లైన్ బ్యాచ్ని కూడా మనం లాంచ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి ఆన్లైన్ బ్యాచ్ అయితే మీరు ఎప్పుడు జాయిన్ అయినా పర్వాలేదు, ఎందుకంటే రికార్డ్స్ ఉంటాయి, లైవ్ని మీరు ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. ఏ రోజు షెడ్యూల్ ఆ రోజున మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే జూన్ 11 నుంచి మనం స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ బ్యాచ్ మాత్రం మీరు ఈ రోజైనా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి. అయిపోయిన సిలబస్ రికార్డులో ఉంటుంది, మళ్ళీ మొత్తం సిలబస్ అవుతుంది. సరే, మరి కోస విధాన సాధనాలు ప్రధానంగా 4 అండి. ఈరోజు ప్రభుత్వం తన రాబడిని పెంచుకోవడానికి విధించిన పన్నులు ఒక కోస విధాన సాధనం. మరి ప్రభుత్వం అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన ఈ పన్నులని ఖర్చు పెడుతుంది ప్రజలందరికీ అభివృద్ధి కోసం కానివ్వండి, సంక్షేమం కోసం కానివ్వండి, పేదరిక నిర్మూలన, మరి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెడుతుంది వ్యయాలు, ప్రభుత్వ వ్యయాలు. ఇది ఒక కోస విధాన సాధనం. మరి రాబడులు తగ్గిపోయి ఖర్చులు పెరిగితే ఖచ్చితంగా మనం రుణాలు చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం రుణాలు, అది ఒక కోస విధాన సాధనం. ఈ బహిర్గత రుణాలు కానివ్వండి, అంతర్గత రుణాలు కానివ్వండి, రెండూ సరిపోలేదనుకోండి, అప్పుడు ప్రత్యామ్నాయంగా చివరగా ప్రభుత్వం చేసే చివరి కోస విధాన సాధనం లోటు ద్రవ్య విధానం. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కరెన్సీ ముద్రించే అధికారం ఉంది కదా, అదనపు కరెన్సీని ముద్రించి ఆ లోటు భర్తీని చేయడం జరుగుతుంది. ఇలా కోస విధాన సాధనాలు 4 ఉంటాయి: పన్నులు, అలాగే వ్యయాలు, రుణాలు, లోటు ద్రవ్య విధానం. మరి ద్రవ్యోల్బణం కాలంలో ఏం చేయాలి, ప్రతి ద్రవ్యోల్బణం కాలం వస్తే ఏం చేయాలి? ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, గత సంవత్సరం మొత్తం పరిశీలించారు, మార్కెట్ మొత్తం కూడా ద్రవ్యోల్బణం ఉంది. మరి ద్రవ్యోల్బణం ఉందని ఎలా తెలుస్తుంది? మరి ఏదైతే ద్రవ్యోల్బణం యొక్క పద్ధతులు ఉన్నాయో దాని ప్రకారం ఈ టోకు ధరల సూచిక ప్రకారం మనం లెక్కిస్తాం. 2 ద్రవ్య సరఫరా. ద్రవ్యోల్బణం ఉందని ఎలా తెలుస్తుందంటే మార్కెట్లో ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉంటే, మరి ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉందనుకోండి, కరెన్సీ ప్రజల దగ్గర ఉంది, ప్రజలందరి దగ్గర, బ్యాంకుల్లో, అదేవిధంగా సమాజంలో కరెన్సీ చాలా ఎక్కువ ఉంది, ద్రవ్యం సరఫరా చాలా ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. మరి అట్ ద సేమ్ టైం ద్రవ్య సరఫరా కరెన్సీ చాలా తక్కువగా ఉంది, రైతేమో పంట పండించడానికి కూడా డబ్బులు లేవు, వ్యవస్థాపకుడు మరి వస్తువులు సేవల్ని తయారు చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, బ్యాంకుల్లో లేవు, ప్రజల దగ్గర లేవు, ద్రవ్య సరఫరా తక్కువగా ఉంటే ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులు. ఆ సమయంలో ఎవరు కూడా వస్తు సేవలు ఉత్పత్తి చేయలేరు. మరి ద్రవ్యోల్బణం కాలం అనేసరికి విపరీతమైన కరెన్సీ ఫ్లో అవుతూ ఉంటుంది. మరి ద్రవ్యోల్బణం కాలంలో ధరలు విపరీతంగా ఎక్కువ ఉంటాయి, ధరల రేటు పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటాం, విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో వస్తువులు కొనాలంటే చాలా ఎక్కువ రేటుని, ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మరి ప్రతి ద్రవ్యోల్బణం కాలం అంటే ధరలు చాలా తక్కువగా ఉంటాయి, మరి వస్తువులు చెల్లించడానికి ప్రజల దగ్గర డబ్బులు ఉండవు, అలాగని ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరి ధరలు తక్కువగా ఉండడం వలన ఈ రైతు పంటలు పండించడానికి ఇబ్బంది పడతాడు, ఎందుకంటే టమోటో కేజీ 5 రూపాయలు అయిపోయింది, ఇంకేం పంట వేస్తాడు? మరి వ్యవస్థాపకుడు కూడా వస్తువుల్ని సేవల్ని తయారు చేయాలన్నా సరే ధరలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి వస్తు సేవలను ఆపేస్తాడు. ఈ పరిస్థితులు కానీ కొనసాగితే ఆర్థిక సంక్షోభాలు మనకు సంభవిస్తాయి, ఎందుకంటే రైతు పంటలు వేయడం మానేశాడు ప్రతి ద్రవ్యోల్బణం వల్ల, ఒక వ్యవస్థాపకుడేమో వస్తువులు సేవలను ఆపేశాడు. అప్పుడు ఏం జరుగుతుంది మనం చూసాం, టమోటో పంటను ఆపేస్తే ఏమవుతుందండి, మరి 3 నెలల కాలంలో టమోటో కేజీ 150 రూపాయలు అవుతుంది,
హైపర్ ఇన్ఫ్లేషన్. ప్రతి ద్రవ్యోల్బణం కాలం వలన వస్తు సేవలని ఆ యొక్క రైతులు వ్యవస్థాపకులు నిలిపివేస్తే ఆ వస్తువులు చివరికి దొరకని పరిస్థితి వస్తుంది. అదే రెసిస్, మరి అదేవిధంగా డిప్రెషన్ స్థాయిలకు వెళ్తాయి. మరి అవి రాకుండా అదుపు చేసుకోవాల్సిన పరిస్థితే మనకి కోశ విధాన సాధనాలు మనం ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్లో బాగా పెట్టాలి. మరి ఇప్పుడు ద్రవ్యోల్బణం కాలంలో ఏం చేయాలి? మరి పన్నులు ఉన్నాయి, మరి పన్నులని ద్రవ్యోల్బణం కాలంలో ఏం చేయాలి, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేయాలి? ఇది తెలిస్తే ఇది బోనస్, ఓకేనా? దీనికి ఆపోజిట్ ఉంటుంది. మరి ద్రవ్యోల్బణం కాలం అంటే ధరలు ఎక్కువగా ఉంటాయి, ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి చర్యలు చేయాలి ప్రభుత్వం. ద్రవ్యోల్బణం ఉంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి, అంటే ఎక్కువగా ఉన్న ద్రవ్య సరఫరాను తగ్గించాలి. మరి మార్కెట్లో ప్రజల దగ్గర, బ్యాంకుల దగ్గర, అందరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది కనుక ద్రవ్య సరఫరాన్ని తగ్గించాలి. ద్రవ్య సరఫరా తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది, ఎందుకంటే ద్రవ్య సరఫరా తగ్గితే వీళ్ళు కొనుగోలు చేయడం తగ్గుతుంది. ఆ విధంగా డిమాండ్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొనుగోలు ఎప్పుడైతే తగ్గిందో డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే సప్లై సరిపోయి ఇన్ఫ్లేషన్ అనేది కరెక్ట్గా లెవెల్ అవుతుంది. ఇప్పుడైనా సరే అంతే కదా, మన దగ్గర డబ్బులు లేవనుకోండి, కొనుగోలు మానేస్తాం, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే ఉన్న సప్లై సరిపోతుంది. సో ద్రవ్యోల్బణ కాలంలో మనం ద్రవ్య సరఫరాను తగ్గించాలి, అంటే ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేయాలి. మరి పన్నులు ఉన్నాయి, ప్రభుత్వం విధిస్తుంది కదా, మరి పన్నులను పెంచిందనుకోండి, ప్రజలందరూ డబ్బు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు చూడండి, ఫిబ్రవరి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసరికి ఫిబ్రవరి నెలలో ఏ టూర్ ఉండదు, ఏవి ఉండవు. ఎందుకు ఉండవు? ఫిబ్రవరి మార్చిలో ఆ సంవత్సరం జీతంలో ఒక నెల మొత్తం చెల్లించాలి కనుక ఉండవు కదా. సో ఎట్ ద సేమ్ టైం పన్నులను పెంచిందనుకోండి, పన్నులను పెంచాలి. పన్నులను ఎప్పుడైతే పెంచిందో ద్రవ్య సరఫరా తగ్గిపోతుంది. పన్నులు ఎక్కువగా కార్పొరేషన్, ఇన్కమ్ ట్యాక్స్, అన్ని పన్నులు, జిఎస్టీలు అన్నీ పెంచేసింది అనుకోండి, ప్రజలందరి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తాయి? ప్రభుత్వానికి చేరుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా కొనుగోలు తగ్గిస్తాం, డిమాండ్ తగ్గుతుంది, సప్లైకి తగ్గట్టుగా సర్దుబాటు అవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. మరి అట్ ద సేమ్ టైం ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల దగ్గరే డబ్బులు లేవు, వాళ్ళే వస్తువుల్ని, రైతేమో పంట పండించడానికి వాడు ఇబ్బంది పడుతున్నాడు రైతు, మరి వ్యవస్థాపకుడేమో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వస్తువులను తయారు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ టైంలో వాడి దగ్గర డబ్బులు లేవు, ద్రవ్య సరఫరా తక్కువ ఉంది. అప్పుడు వాడికి ఏం చేయాలి? పన్నులను తగ్గించి, బాబు నీకు పన్నులు కూడా వేయము, నువ్వు వస్తు సేవలను చెయ్యి, నీకు ఇంకా రాయితీలు ఇస్తాము, నీకు సబ్సిడీలు ఇస్తాము, నువ్వు మాత్రం పంటలు వేయడం మానీకు, నువ్వు మాత్రం వస్తు సేవలను ఉత్పత్తి చేయడం మానీకు అని చెప్పి వాళ్ళకి చేయాలి. అంటే పన్నులను ఏం చేయాలి? తగ్గించాలి. పన్నులను తగ్గించాలి, పన్ను రేట్లు పెంచాలి. పన్ను రేట్లు ఇక్కడ పెంచాలి, ఇక్కడ పన్ను రేట్లు తగ్గించాలి. పన్ను పెంచితే ఆటోమేటిక్గా ద్రవ్య సరఫరా తగ్గుతుంది, పన్ను తగ్గిస్తే వాడి దగ్గర ద్రవ్య సరఫరా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వ్యయాలు, ప్రభుత్వం వ్యయాలు చేయడం. సార్ సింపుల్, ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కదా, దేనికి? ఆనకట్టలు కట్టాలి, మౌలిక సదుపాయాలు నిర్మించాలి, ఎన్నో రకాల రోడ్లు, ఈ యొక్క విమానాశ్రయాలు ఏవైతే కానివ్వండి, ప్రభుత్వ అభివృద్ధిలో భాగంగా ఎన్నో ఖర్చులు పెట్టాలి. మరి ద్రవ్యోల్బణం అంటే ధరలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఆ సమయంలో ప్రాజెక్టులో మౌలిక సదుపాయాలు ఇవన్నీ కడితే ప్రభుత్వానికి ఇంకా తడిచి మోపుడు అవుతుంది. మరి అప్పుడు ప్రభుత్వం చేస్తుందా? చేయదు. అంటే వ్యయాలను ఏం చేయాలి? తగ్గించుకోవాలి. వ్యయాలను ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కానీ ద్రవ్యోల్బణం కాలంలో వ్యయాలను కానీ మనం పెంచామా, ఆ ప్రాజెక్టు సపోజ్కి పోలవరం ప్రాజెక్టు ఉంది, ద్రవ్యోల్బణంలో కాడితే డబల్ అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఈ యొక్క ప్రభుత్వ వ్యయాలను తగ్గించుకోవాలి. మరి ప్రతి ద్రవ్యోల్బణం కాలం, యాక్చువల్గా ప్రతి ద్రవ్యోల్బణం కాలం అనేటప్పుడు ప్రభుత్వ వ్యయాలను పెంచాలి. ఎందుకు పెంచాలి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ ఒక రీజన్ చెప్తాను చూడండి. ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో ప్రజల దగ్గర డబ్బులు ఉండవు, మరి ఎవరి దగ్గర కూడా డబ్బులు ఉండవు. ఆ సమయంలో ప్రజలకి ప్రభుత్వం ఈ యొక్క ఆనకట్టలు కట్టడం, మౌలిక సదుపాయాలు కట్టడం, ఇవన్నీ కట్టిన తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వాళ్ళ కూలీలుగా పిలుస్తారు. ఈ విధంగా ప్రభుత్వం వ్యయాలను పెంచుకోవాలి. మరి అప్పుడు ప్రజల దగ్గర డబ్బు ద్రవ్య సరఫరా అవుతుంది, ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కనుక ఈ ఖర్చులో భాగంగా ప్రజలందరికీ కూడా ఆ యొక్క డబ్బు సరఫరా జరుగుతుంది, ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ఓకేనండి. రెండోది, ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో ప్రభుత్వం ఈ యొక్క ద్రవ్య సరఫరాను పెంచుకున్నట్టయితే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర, మరి వ్యవస్థాపకుల దగ్గర డబ్బు పెరుగుతుంది. మరి రుణాలు ఏముందండి? రుణాలంటే ప్రభుత్వ రుణాలు బయట నుంచి కావనండి, ప్రజల దగ్గర కానివ్వండి, మెయిన్ ప్రజలు ఉన్నారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మరి ద్రవ్యోల్బణం కాలంలో మరి ప్రజలందరి దగ్గర ఉన్న డబ్బులని ప్రభుత్వం ఏం చేస్తుంది? సేకరించాలి. ఎందుకంటే ప్రజలందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ద్రవ్య సరఫరాను తగ్గించాలి. ద్రవ్యోల్బణం అంటే ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉండడం, దాన్ని తగ్గించాలి. మరి తగ్గించాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇగో ఈ బాండ్ ఇస్తున్నాను, ఈ బాండ్ల వల్ల చాలా మంచి లాభాలు మీకు వస్తాయి, వడ్డీ రేట్లు పెంచుతాం. సో అందువల్ల ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే ఈ సెక్యూరిటీలు మీరు కొనుగోలు చేసుకుంటే ఇంత లాభం వస్తుంది, ఈ బాండ్ వల్ల ఇంత లాభం వస్తుందని ప్రభుత్వం ఏం చేస్తుంది? తన సెక్యూరిటీల రూపంలో ప్రజలకు అమ్ముతుంది. అప్పుడు ప్రభుత్వం ఈ యొక్క ప్రజల
ప్రజల నుంచి రుణాలను సేకరిస్తుంది, ప్రజల నుంచి రుణాలు సేకరిస్తుంది. సో ఈ రుణాలు సేకరించి ఆ యొక్క సెక్యూరిటీలను ఇస్తుంది. ఈ రుణాలను సేకరించడం వలన, ఏవైతే రుణాలు ఉన్నాయో ఈ రుణాలను సేకరించడం వలన ప్రజల దగ్గర డబ్బల్లా కూడా ప్రభుత్వం దగ్గరకు వస్తాయి. ప్రభుత్వం ఒక హామీగా సెక్యూరిటీ ఇస్తుంది. మరి ఆ సెక్యూరిటీని కూడా ప్రజలకు అనుకూలంగా మంచి వడ్డీ రేటుతో, మంచి బోనసులతో ఇస్తుంది కనుక ప్రజలు కొనుగోలు చేస్తారు. ప్రజల దగ్గర డబ్బు అంతా ప్రభుత్వానికి వస్తుంది. అప్పుడేమవుతుంది? ద్రవ్య సరఫరా తగ్గుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. మరి ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో ఏవైతే ఈ ప్రజల సెక్యూరిటీలు ఉన్నాయో, ఇగో ఈ కాలంలో నీ దగ్గర డబ్బులు లేవు కనుక నీ సెక్యూరిటీలు మీకు ఇచ్చేస్తున్నామని చెప్పి డబ్బులు ఇస్తుంది. సో ప్రజలకు సెక్యూరిటీలని ఏం చేస్తుంది? ఇక్కడ సేకరిస్తుంది, రుణాలు ఇస్తుంది. ఇక్కడేమో ప్రజలకు రుణాలు ఇచ్చేస్తుంది, ప్రజలకు రుణాలు ఇస్తుంది, ప్రజలకి రుణాలు ఇస్తుంది. బ్యాంకులకు కూడా చీప్ మనీ పాలసీని ప్రవేశపెట్టమని చెప్తుంది. చీప్ మనీ పాలసీలో భాగంగా ప్రజలందరికీ, రైతులకి, వ్యవస్థాపకులకి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ద్రవ్య సరఫరా పెరగాలి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సరఫరా తక్కువగా ఉంటుంది కనుక ద్రవ్య సరఫరా పెరగాలి. మరి ఆటోమేటిక్గా లోటు ద్రవ్య విధానం ఏం చేస్తుంది? చూడండి, ద్రవ్యోల్బణం కాలం ఉందండి, పన్నులు పెరిగాయండి, వ్యయాలు తగ్గాయండి. సో పన్నులు పెరిగాయంటే ప్రభుత్వానికి రాబడి పెరిగిందండి. పన్నుల రేట్లు పెరిగాయంటే రాబడి పెరిగింది. మరి వ్యయాలు తగ్గాయంటే ప్రభుత్వం ఖర్చు తగ్గించుకుంది. రాబడులు పెరిగి వ్యయం తగ్గింది, రాబడి పెరిగింది, ఖర్చులు తగ్గింది. రాబడి పెరిగి ఖర్చు తగ్గితే ప్రభుత్వానికి మిగులు. అంటే ద్రవ్యోల్బణం కాలంలో ప్రభుత్వం మిగులు బడ్జెట్ అనే దాన్ని ప్రవేశపెడుతుంది, లేదా మిగులు బడ్జెట్ అనే దాన్ని ప్రవేశపెడుతుంది. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అనేది ఉన్నట్టయితే ఖచ్చితంగా మిగులు బడ్జెట్ అంటే ప్రభుత్వం రాబడిని పెంచుకోవడానికి చూస్తుంది, ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తుంది, అదే మిగులు బడ్జెట్. మరి ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో పన్నులు చాలా తక్కువ ఉంటాయి, వ్యయాలు ఎక్కువ ఉంటాయి. పన్నులు తక్కువ ఉంటే రాబడి తక్కువ ఉంటుంది. మరి వ్యయాలు పెంచాలంటే వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. రాబడి తగ్గి వ్యయాలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి డబ్బులు సరిపోవు కనుక, మరి డబ్బులు సరిపోకపోతే రుణాలు చేస్తుంది కనుక లోటు బడ్జెట్ను ప్రవేశపెడుతుంది, లోటు బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అర్థమైందండి? ఈ క్లాసు లైవ్ క్లాసుల్లోనైతే గంటన్నర చెప్తాను. యూట్యూబ్లో మీరు అంత డ్యూరేషన్ 2-3 నిమిషాలే కనుక నేను స్పీడ్గా చెప్తున్నాను ప్రతిదీ కూడా. యూట్యూబ్లో లైవ్ క్లాస్లో ప్రతి ఎగ్జాంపుల్తో కలిపి మనకు ఎలాగ ఉంటుందంటే ఇదే కాన్సెప్ట్ని గంటన్నర చెప్తాను. మరి ఇక్కడ యూట్యూబ్లో అంతసేపు ఎవరు వినరు కనుక మనం స్పీడ్గా చెప్తున్నాం. ఓకే సార్, మరి అద్భుతమైన క్లాసులు నేను అందిస్తున్నాను. యాజ్ ఏ ఎకానమీ డిపార్ట్మెంట్లో ఉన్నాం కనుక ఎకానమీలో నాకు అంత ఐడియా ఉంది. 2014 నుంచి ఎకానమీ ఫ్యాకల్టీగా ఉన్నాను. మరి అలాగే మన టీం కూడా చూడండి, రామకృష్ణ గారు గ్రూప్ 1 ఆఫీసర్, మరి రమేష్ నాయుడు గారు, ఉమామేశ్వరరావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మరి సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ. ఒక అద్భుతమైన టీం అన్నమాట. అందరూ కూడా సక్సెస్ అయ్యి అన్ని రకాలుగా చూసి వచ్చిన ఫ్యాకల్టీతో ఆన్లైన్ అందిస్తున్నాం, అలాగే ఆఫ్లైన్ అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక నుంచి రోజు కూడా యూట్యూబ్లో మీకు క్లాసులు వస్తాయి. కానీ ఇది మీకు కన్స్ట్రక్టివ్ ఉండదు, మా గురించి చెప్పుకోవడానికి తప్ప. ఒక కన్స్ట్రక్టివ్ రావాలంటే కోర్సులు తీసుకుంటే ఒక పద్ధతి ప్రకారం మీకు అన్ని క్లాసులు ఉంటాయి. ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ అయితే మరింత బాగుంటుంది. డైరీగా మా యొక్క పర్యవేక్షణలోనే మీరు నీట్గా ఈ 2-3 నెలలు ఈ యొక్క డైలీ క్లాసులు విని ఉదయం 6:30కి స్టార్ట్ అవుతుంది, రాత్రి 7 వరకు కూడా క్లాస్ రూమ్లోనే మొత్తం రివిజన్ అయిపోతుంది. వెంటనే ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ రాస్తావు, నీ లోపాలు నువ్వు తెలుసుకుంటావు. నీకు ఉద్యోగం రావాలంటే కొన్ని రకాల తాత్కాలికమైన త్యాగాలను చేసి కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. అర్థమైందండి? ఓకే, ఆల్ ద బెస్ట్. మరి నోటు ఇక ఈ 4వ తేదీ రిజల్ట్ తర్వాత పరిస్థితులు బట్టి కూడా ఒకటిసారి ఏ పార్టీ వచ్చినా గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే 45 రోజులు మినిమం పోస్ట్ పోనే అవకాశాలు మాకు కనిపిస్తున్నాయి. మీ ఒక అంచనా ప్రకారమే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ అనుకున్నట్టుగా పార్టీ మారితే మాత్రం అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, అందుకే ఈ విషయం కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మీకు ఆన్లైన్ కోర్స్ కావాలంటే ఇక్కడే డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని చూసుకొని మీరు కొనుగోలు చేసుకోవచ్చు. 3,500 కంటే 7,000 రూపాయల కోర్సుని ఆఫర్లో ఉంచాం 3,500 రూపాయలకి. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్పి 10,000 రూపాయల కోర్సుని 5,000 రూపాయలకి ఆఫర్ కూడా ఉంచాం. ఆ 2 డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. మీరు మన ప్లేస్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ ఆర్ఎస్ రెడ్డి సార్.